Hello my dear students, welcome to Backlogs Baba YouTube channel. This is Manoj Shyam Kumar. సో మనం 10th క్లాస్కి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ వీడియోస్ చేసుకుంటున్నాం. 10th క్లాస్ కంటెంట్కి సంబంధించి ముఖ్యంగా లాంగ్వేజ్ గ్రామర్లు మనకు వెళ్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. సో ఈరోజు ఈ వీడియోలో తెలుగు అనే సబ్జెక్ట్లో మనకి అలంకారాలు అనే ఒక టాపిక్ ఉంది. ఓకేనా, వ్యాకరణాంశ భాగంలో మనం చెక్ చేస్తే అలంకారాలు అనే ఒక టాపిక్ ఉంది. సో ఈ అలంకారాలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే 2 మార్కులు వస్తాయన్నమాట. అంటే ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ఒక్క క్వశ్చన్ నువ్వు రాసినందుకు గాను ఎన్ని మార్కులు వస్తాయి? 2 మార్కులు వస్తాయి తెలుగులో. దట్టు ఇది చాలా తికమక పెట్టే టాపిక్ చాలామందికి. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇంచుమించుగా ఒక 15 అలంకారాలు నువ్వు నేర్చుకోవాలి. 15 అలంకారాలు నువ్వు నేర్చుకుంటే పబ్లిక్లో ఒకటి వస్తుంది. సో అందుకని ఇది కొంచెం తికమక పెట్టే, కన్ఫ్యూజ్ చేసే టాపిక్ అని చెప్తున్నాం. సో అలాంటి తికమకను కానీ కన్ఫ్యూజన్ కానీ పక్కకి నెట్టేసి చాలా క్లియర్గా మీకు ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, 100% నేను చెప్తున్నా. మీరు ఇప్పటి వరకు అలంకారాల గురించి మీకు తెలిసిన నాలెడ్జ్ ఒక ఎత్తు అయితే, ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా వీటి పట్ల ఇంకా మీకు అవగాహన పెరుగుతుంది. సో ఈ టాపిక్ మీకు ఇంకా ఎక్కువ కాలం గుర్తుండేలా నేను చేస్తాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు. జాగ్రత్తగా నేను ఏదైతే నోట్స్ పెట్టుకోమని చెప్పాను కదా మిమ్మల్ని, సో ఆ తెలుగు గ్రామర్ నోట్స్ తీసుకుని మీకు ఆల్రెడీ వాక్యాలు రకాలు 2 పార్ట్స్లో చెప్పాను, అవునా కదా? సో పెద్ద టాపిక్ కాబట్టి. సో అలంకారాలు కూడా పెద్ద టాపిక్కే కాబట్టి ఇది కూడా 2 పార్ట్స్లో చెప్తా. ఇది పార్ట్ 1, అలంకారాలు పార్ట్ 1 అనమాట. ఓకే, నోట్స్ తీసుకుని జాగ్రత్తగా హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. ఓకేనా? సో నేను చెప్తున్నా, ఇంత క్లారిటీగా మీకు ఎక్కడ దొరకదు. ఈవెన్ స్కూల్లో కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. టు బీ ఫ్రాంక్ మాట్లాడాలి అంటే మీరు స్కూల్లో ఫైండ్ అవుట్ చేయలేరు. ఈవెన్ యూట్యూబ్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతుంది తప్ప ఎక్స్క్లూజివ్గా 10th క్లాస్ని ఉద్దేశించుకుని చెప్పే వాళ్ళు చాలామంది అరుదుగా ఉంటారనమాట. అందులో మన ఛానల్ ఒకటి. సో మీ అందరికీ తెలుసు మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బెల్ ఐకాన్పై క్లిక్ చేసినప్పుడు నేను ఏదైనా కొత్తగా వీడియో పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది ఆ వీడియో. సో మీరు మిస్ అవ్వరనమాట. ఓకేనా? సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మరొకసారి నేను చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియో అన్నా కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీరు ఏ వీడియో చూస్తున్నా కూడా దయచేసి లైక్ చేయండి. లైక్ చేసి వదిలేమాకండి. క్లాస్ అంతా వినిన తర్వాత మీ వ్యూ ఏంటి, మీ ఓవర్ వ్యూ ఏంటి అసలు, సో క్లాస్ పట్ల మీ అభిప్రాయం ఏంటి, అర్థమైందా, అర్థం కాలేదా అని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్ కూడా వదలండి. ఇది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది క్రియేటర్స్కి. అర్థమవుతుందా? సో దయచేసి ముఖ్యంగా నాకు చాలా అవసరం మీ సైడ్ నుంచి ఆ సపోర్ట్ నాకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ త్వరలోనే మనము 100K కొట్టాలి. సో అది నా వల్ల సాధ్యమైపోదు. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి దయచేసి. అర్థమవుతుందా? సో మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారనుకోండి, సబ్స్క్రైబర్స్ వస్తారు మనకి. సో 100K మనం ఈజీగా కొట్టగలుగుతాం. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి కదా నాకు కూడా. సో అందుకనే ఇంతసేపు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఓకే, సో ఇక నేరుగా ఎక్కడా కూడా మనం ఆగిపోకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. అలంకారాలు నేను ఇదివరకు కూడా 2 బ్యాచ్ల నుంచి చెప్తున్నాను, కానీ ఎక్కడా కూడా పూర్తిగా టాపిక్స్ చెప్పలే. సో మీ బ్యాచ్ లక్కీ బ్యాచ్ అనమాట. కంప్లీట్ వాక్యాలు రకాలు ఎప్పుడూ చెప్పలేదు నేను. అండ్ అలంకారాలకు సంబంధించి 2-3 అలంకారాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానేమో తప్ప పూర్తిగా ఒక టాపిక్ లాగా నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ మీ బ్యాచ్ నిజంగా చాలా లక్కీ అనమాట. సో జాగ్రత్తగా వినండి, చెప్తా. ఓకే, సో అలంకారాలు, అసలు అలంకారాలు అంటే ఏంటి చూడండి. మనుషులుగా మనం మన శరీరాన్ని అలంకరించుకుంటాం. అంటే అబ్బాయిలు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారు అనుకోండి. వాళ్ళు మామూలుగా ఉన్నా లేదంటే ఏదైనా అకేషన్కి పోతున్నా ఎప్పుడు క్యాజువల్గానే ఉంటారు, మామూలుగా జనరల్గా మాట్లాడుకోవాలి అంటే. కానీ అమ్మాయిల విషయం వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో చూస్తే చాలా దరిద్రంగా ఉంటారు. అంటే మామూలు సరదా చెప్తున్నా. సో చాలా దరిద్రంగా ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక అకేషన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు
సో వాళ్ళు ఎంత అలంకరించుకుని పోతారంటే నిజంగా చూడగానే చాలా ముచ్చటవుతుంది. ఆ ఇంట్లో అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే ఆ లేడీకి ఏంటి మా అక్కే మా చెల్లి ఇంతలా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోయేంతగా వాళ్ళు అలంకరించుకుని పోతారనమాట అందంగా కనిపించడం కోసం. సో మన శరీరాన్ని మనం అలంకరించుకుంటే మనం అందంగా కనిపిస్తాం. ఇది క్లారిటీ కదా అందరికీ. సో మన బాహ్య అలంకరణ అనేది ఎందుకు? మనం అందంగా కనిపించడం కోసం. ఓకేనా? అప్పటి వరకు మనం ఇంట్లో చాలా చిరాగ్గా స్నానం చేయకుండా అసలు ఏమీ రెడీ కాకుండా ఎలా పడితే అలా ఉంటాం. కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏదైనా అకేషన్కి పోతున్నప్పుడు కానీ చాలా ముచ్చటగా చక్కగా నీట్గా రెడీ అయిపోతారు. ఎందుకు? మీరు అందంగా కనిపించాలని చెప్పేసి. సో అలాగే ఇక్కడ అలంకారాలు అనేది మనం వ్యాకరణ భాగాన్ని తీసుకొస్తే సో భాషకు దేనికంట సో ఇప్పుడు నీ శరీరానికి నువ్వు అందం కలిగించుకోవడం కోసం నువ్వు అలంకరించుకుంటున్నావు. ఇక్కడ అలంకారాలు అనే తెలుగు సబ్జెక్ట్లో అలంకారాలు దేనికి సంబంధించి? భాషకు అందం కలగడానికి అనమాట ఇది. సో ఇక్కడ ఇచ్చాను చూడండి డెఫినేషన్. భాషకు సౌందర్యం, సౌందర్యం అంటే ఏంటి? అందం అనమాట. సో మాధుర్యం, భాషకు సౌందర్యం, మాధుర్యం, ఆకర్షణ, ఆకర్షణ అట్రాక్షన్. సో భాషకు సౌందర్యం, మాధుర్యం, ఆకర్షణ కలిగించే సాధనాలను అలంకారాలు అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అలంకారాలు అంటే ఏంటో అర్థమైందా? సో మనం అందంగా కనిపించుకోవడం కోసం మనం అలంకరించుకుంటాం. కానీ ఎక్కడ అలంకారాలు దేనికంటే దేనికి ఉపయోగపడతాయి అంటే కనుక భాషకు సౌందర్యాన్ని ఇస్తాయి, భాషకు మాధుర్యాన్ని ఇస్తాయి, అలాగే భాషకు ఆకర్షణ ఇస్తుంది. సో ఇలాగా వీటినే మనం ఏమని పిలుస్తామంట? అలంకారాలు. అలా భాషకు సౌందర్యాన్ని, మాధుర్యాన్ని లేదంటే ఆకర్షణను కలిగించే ఆ సాధనాలు ఏదైతే ఉన్నాయో వాటినే మనం ఏమని పిలుస్తామో అలంకారాలు అని పిలుస్తాం. అందరికీ అర్థమైందమ్మా? అలంకారాలు అని పిలుస్తాం. అయితే ఈ తెలుగు పరిభాషలో అలంకారాలు అనేవి మనకి రెండు రకాలుగా కనిపిస్తాయి. ఎన్ని రకాలుగా కనిపిస్తాయి నాన్న? రెండు రకాలుగా కనిపిస్తాయి. అందులో మొట్టమొదటిది శబ్దాలంకారము, శబ్ద అలంకారము. రెండవది అర్ధాలంకారము. చాలామంది స్కూల్లో చెప్పేటప్పుడు ఈ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఏ మిస్టేక్ సార్? సో అలంకారాలు చెప్తారు కానీ ఏవి శబ్దాలంకారాలు ఏవి అర్ధాలంకారాలు అనేవి చెప్పేసి వాళ్ళు విభజించరు. సో తద్వారా అంటే అలా చెప్పినా కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే విద్యార్థికి పూర్తిగా పరిజ్ఞానం ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలా విభజించి చెప్పాలి. సో ఏం అవసరం లేదు ఏదోలాగా మార్కుల కోసం చెప్పేయాలనుకుంటే కనుక ఎలాగైనా చెప్పేయచ్చు. సో ఇప్పుడు అలంకారాలు అంటే ఏంటన్నా? అలంకారాలు అంటే ఒక భాషకు సౌందర్యము, మాధుర్యం, ఆకర్షణ కలిగించే ఆ సాధనాలు ఏదైతే ఉన్నాయో వాటినే మనం ఏమంటామమ్మా? అలంకారాలు అంటాము. ఈ అలంకారాలు మనకి ఎన్ని రకాలుగా కనిపిస్తాయి? రెండు రకాలుగా కనిపిస్తాయి. అందులో మొట్టమొదటిది శబ్దాలంకారం. ఏ అలంకారము? శబ్దాలంకారము. రెండవది అర్ధ అలంకారము. ఏ అలంకారము? అర్ధ అలంకారము. శబ్ద అలంకారంలో శబ్దం అనేది భాషకు అందాన్ని ఇచ్చిందనుకో, ఏదైనా ఒక శబ్దం ఆ శబ్దం ఆ భాషకు అందాన్ని ఇచ్చిందనుకో వాటినే మనము శబ్ద అలంకారాలు అంటాం. ఏదైనా ఒక అర్థం భాషకు అందాన్ని ఇచ్చిందనుకో దానినే మనము అర్ధాలంకారం అని పిలుస్తాం. అర్థమైందా? ఇందులో శబ్దం అనేది ప్రధానమైనది, అర్ధాలంకారాల్లో అర్థం అనేది ప్రధానమైనది. మరి ఇప్పుడు రెండు పార్ట్స్లో మీరు చేస్తానని చెప్పారు కదా సార్, మరి ఎలా చెప్తారు అంటే కనుక ఈరోజు ఈ పర్టిక్యులర్ సెషన్లో మనము కేవలము శబ్ద అలంకారాల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. సో వేటిలో అయితే శబ్దం ప్రధానంగా కనిపిస్తుందో సో అలాంటి అలంకారాల గురించి మాత్రమే ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. పార్ట్ 2లో అర్ధాలంకారాలు మనం మాట్లాడుకుంటాం. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అలంకారం అంటే అర్థం చెప్పాను, ఎన్ని భాగాలుగా విభజించబడిందో చెప్పాను. తర్వాత సో ఇప్పుడు శబ్ద అలంకారాల గురించి మనం ఈ సెషన్లో మాట్లాడుకుంటున్నామని చెప్పాను కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీరు. శబ్ద అలంకారాలు అనేవి ప్రధానంగా 3 రకాలుగా మనకి కనిపిస్తాయి. శబ్ద అలంకారాలు అనేవి ఎన్ని రకాలుగా కనిపిస్తాయమ్మా? 3 రకాలుగా కనిపిస్తాయి.
చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ది అనుప్రాస అలంకారం. ఫస్ట్ది ఏంటమ్మా? అనుప్రాస అలంకారం. రెండవది ముక్త పదగ్రస్త అలంకారం. ముక్త పదగ్రస్త అలంకారం. నాతో పాటు రిపీట్ చేస్తూ మీరు కూడా వినండి, ఓకేనమ్మా? సో మూడవది యమకలంకారం. ఏ అలంకారం? యమకలంకారం. ఫస్ట్ది అనుప్రాస అలంకారం, రెండవది ముక్త పదగ్రస్త అలంకారం, మూడవది యమకలంకారం. ఓకేనా? ఏంటి మూడు రకాలు? దేనికి సంబంధించినవి? శబ్ద అలంకారాలకి సంబంధించినవి. శబ్ద అలంకారాలు ప్రధానంగా మూడు రకాలు. అందులో మొట్టమొదటిది అనుప్రాస అలంకారం, రెండవది ముక్త పదగ్రస్త అలంకారం, మూడవది యమకలంకారం. అనుప్రాస అలంకారం అంటే ఏంటి సార్? అను ప్లస్ ప్రాస అంటే ఏంటి సార్? శబ్దాన్ని ఇచ్చేవి. సో శబ్దం అనేది ప్రధానంగా ఇందులో కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? అయితే ఈ అనుప్రాస అలంకారం అనేది తిరిగి 4 రకాలుగా విభాగించబడింది. అనుప్రాస అలంకారంలో ఎన్ని అలంకారాలు దాగి ఉన్నాయంట? 4 అలంకారాలు దాగి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది వృత్యానుప్రాస అలంకారం, రెండవది చేకానుప్రాస అలంకారం, మూడవది లాటానుప్రాస అలంకారం, నాలుగవది అంత్యానుప్రాస అలంకారం. అర్థమైందా? అర్థం కాలేదా? సో అందరూ చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఫస్ట్ది అనుప్రాస అలంకారం అనేది ఎన్ని రకాలుగా విభాగించబడింది? 4 రకాలుగా విభాగించబడింది. అందులో మొట్టమొదటిది వృత్యానుప్రాస, రెండవది చాకానుప్రాస, మూడవది లాటానుప్రాస, నాలుగవది అంత్యానుప్రాస. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా అనుప్రాస అలంకారం. సో చూద్దాం. అనుప్రాస అలంకారంలో మొట్టమొదటి అలంకారమైనటువంటి వృత్యానుప్రాస అలంకారం గురించి ఈరోజు మనం మాట్లాడదాం, ఓకేనా? సో అసలు వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి సార్? వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? దానికి డెఫినేషన్ ఇచ్చాను. ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ, మళ్ళీ చెప్పండి, హల్లులకు మరొక పేరేంటి? వ్యంజనాలు. హల్లులకు మరొక పేరేంటన్నా? వ్యంజనాలు అని కూడా పిలుస్తారు. సో ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం. పునరావృతం అంటే ఏంటి? రావడం, మళ్ళీ మళ్ళీ రావడం. అర్థమవుతుందా? ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు, ఒక హల్లు లేదా ఒకటి కంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఇచ్చిన వాక్యంలో వచ్చాయనుకోండి, పలుమార్లు పునరావృతం అయ్యాయనుకోండి, ఖచ్చితంగా ఆ అలంకారాన్ని మనం ఏమంటామో? వృత్యానుప్రాస అలంకారం అని పిలుస్తాము. ఏ అలంకారం అని పిలుస్తామమ్మా? వృత్యానుప్రాస అలంకారం అని మనం పిలుస్తాము. అర్థమైందా ఇక్కడ వరకు? అయితే ఎలాగ సార్? అప్లై చేయండి. మీరు ఇచ్చిన డెఫినేషను ఎగ్జాంపుల్ రూపంలో అప్లై చేయండి, అప్పుడు మాకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది. వృత్యానుప్రాస అంటే ఏముంది? ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు మళ్ళీ 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 వచ్చేస్తూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు సార్. కానీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మాకు ఇంకా క్లారిఫై చేయండి సార్ అని చెప్తే చూడండి. ఫస్ట్ది అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. నేను చెప్తున్నప్పుడే ఏ హల్లు పలుమార్లు పునరావృతం అవుతుందో ఒక్కసారి బాగా గమనించండి, వినండి. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. అబ్జర్వ్ చేశారా లేదా? ఇచ్చిన ఈ వాక్యంలో ఒక హల్లు పలుమార్లు పునరావృతమైంది. ఏ హల్లది? ఇదిగో క్ష అనే హల్లు. ఏ హల్లమ్మా? క్ష అనే హల్లు. అక్షర, నిరక్షర, కుక్షి, క్షితి, ప్రత్యక్షముగా. వచ్చిందా లేదా? సో 1 2 3 4 5 సార్లు ఏమైంది? పునరావృతం అయ్యింది. ఒక హల్లు అయింది ఇక్కడ. ఒక హల్లు కాకుండా 2 హల్లు అయినా కూడా పర్వాలేదు. సో నేను ఇచ్చిన డెఫినేషన్ ఇప్పుడు కరెక్ట్గా జస్టిస్ జరిగిందా? ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా అది ఏ అలంకారం అంట? వృత్యానుప్రాస అలంకారము అంటారు. అర్థమైందా అమ్మా?
సార్ ఇలా ఎగ్జామ్లో ఇచ్చాడు, ఎలా రాయాలి అంటే కనుక జాగ్రత్తగా గమనించండి. ఇది చాలామందికి తెలియదు. ఎగ్జామినేషన్ ముందు వరకు కూడా చాలామందికి డౌట్ అనమాట. ఇది ఎలా రాయాలో కూడా చాలామందికి లాస్ట్ టైం రాసిన వాళ్ళకి మీరు ఆ కన్ఫ్యూజన్ లేదు. స్టార్టింగ్ నుంచే ఖచ్చితంగా మీరు మంచి అవగాహనతో వెళ్ళాలి. ఓకే, సో ఇలా ఇచ్చాడు. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును అని ఇచ్చాడు. ఇందులో అలంకారం ఏమి దాగి ఉందో ఖచ్చితంగా మీరు గుర్తించండి అని క్వశ్చన్ అడిగాడు మిమ్మల్ని. నేను ఎప్పుడో స్టార్టింగ్ 10th క్లాస్ స్టార్టింగ్లోనే మనోజ్ సార్ యూట్యూబ్ ఛానల్, బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో నేను ఎప్పుడో వినేశాను. సార్ ఏం చెప్పాడు, ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం అయితే అది వృత్యానుప్రాస అలంకారం అని చెప్పాడు. ఇదిగో ఇందులో అక్షర నిరక్షర కుక్షి క్షితిలో ప్రత్యక్షముగా ఇన్నిసార్లు క్ష అనే హల్లు మళ్ళీ మళ్ళీ వస్తుంది, పునరావృతం అయింది. కాబట్టి ఇది చెప్పాడు సార్ ఖచ్చితంగా. ఏ అలంకారం అని? వృత్యానుప్రాస అలంకారం అని. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఏం పెట్టాలి? పై వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం ఉంది అని రాయాలి. 1 మార్కు వస్తుంది. అలంకారాన్ని గుర్తించినందుకు ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు? 1 మార్కు వస్తుంది. సో పై వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం ఉంది అని రాసినందుకు 1 మార్కు. ఇప్పుడు నువ్వు ఇంకొక మార్కు సాధించాలి. ఎందుకంటే అలంకారం నుంచి 2 మార్కులు కదా, ఒకే క్వశ్చను కానీ 2 మార్కులు. 1 మార్కు నువ్వు సాధించేసావు, సింపుల్గా అది ఏ అలంకారమో గుర్తించేసావు కాబట్టి 1 మార్కు వచ్చింది. ఇప్పుడు నువ్వు 2వ మార్కు రావాలి అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి బ్లూ కలర్లో ఉండే ఈ డెఫినేషన్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. దీన్ని తెలుగులో లక్షణం అంటారు. ఈ వృత్యానుప్రాస యొక్క లక్షణం అన్నమాట ఇది. ఈ లక్షణం కూడా ఖచ్చితంగా నువ్వు రాయాలి. సో పై వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం దాగి ఉంది లేదా ఉంది రాసి కింద లక్షణం అని పెట్టి ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం అయితే అది వృత్యానుప్రాస అలంకారం అని రాయాలి. అలా రాసినందుకు 2వ మార్కు. ఇలాగా 2 మార్కుల కూర్పు మీకు ఉంటుంది. సో 1 అలంకారాన్ని గుర్తించినందుకు గాను, 2వది లక్షణం రాసినందుకు 1 మార్కు, అలంకారాన్ని గుర్తించినందుకు 1 మార్కు. క్లారిటీ వచ్చిందా? సో ఇది వృత్యానుప్రాస అలంకారం. ఇంకొకటి రాసిన ఎగ్జాంపుల్, లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా. చూడండి జాగ్రత్తగా, లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు 1 భక్ష్యము లక్ష్యమా అని ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏం పునరావృతం అవుతుంది చూడండి జాగ్రత్తగా. లక్ష్య భక్ష్య భక్షి లక్ష్మ, తర్వాత భక్ష్య లక్ష్య. అంటే ఇక్కడ కూడా క్ష 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 అనే హల్లు పలుమార్లు పునరావృతం అవుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ వాక్యం కూడా ఏ అలంకారానికి చెందిందమ్మా? పై వాక్యము వృత్యానుప్రాస అలంకారానికి చెందినది. లక్షణం ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లు కానీ పలుమార్లు పునరావృతమైతే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు అని చెప్పేసి రాయాలి. అప్పుడు 2 మార్కులు వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైందా వృత్యానుప్రాస అలంకారం? ఖచ్చితంగా అందరికీ సో అర్థమైందని అనుకుంటున్నాను నేను. చాలా ఈజీ అనమాట ఇది. ఓకేనా? సో ఇలాంటివి 2 ఇచ్చాను ఉదాహరణలు, కానీ ఎలా అడిగినా కూడా నువ్వు రాయాలి. ఎలా అడిగినా కూడా నువ్వు ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్నావు. ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లు కానీ ఎన్నిసార్లు వచ్చినా కూడా పలుమార్లు వస్తూ ఉంటే ఏంటది నువ్వు కళ్ళు మూసుకుని పెట్టేసేయచ్చు వృత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి. ఓకేనా? సో ఫస్ట్ అలంకారం ఇందులో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అనుప్రాస అలంకారంలో 2వ అలంకారమైనటువంటి చాకానుప్రాస అలంకారం గురించి మనం నేర్చుకుందాం. సో చాకానుప్రాస అలంకారం, ఈ అలంకారానికి సంబంధించిన లక్షణం ఏమిచ్చానో ఒకసారి జాగ్రత్తగా చూడు. అర్ధభేదం. అర్ధభేదం అర్ధభేదం అంటే ఏంటి నాన్న? అర్థాలలో భేదం, అర్థాలలో డిఫరెన్స్ ఉంటుంది. అర్థాలలో ఏముంటుంది? డిఫరెన్స్, భేదం ఉంటుంది. అర్ధభేదం కలిగిన పదాల జంట వెంటనే ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ జంట పదాలంట. చూడండి ఇక్కడ ఇచ్చాడు కదా పదాల జంట. 2 పదాలు కూడా ఒకేలా ఉంటాయి చూడడానికి, కానీ వాటి యొక్క అర్థాలు కనుక మనం చూస్తే అర్థాలలో ఏముంటుందంట? భేదం ఉంటుంది. ఏముంటుంది? అర్ధ భేదం ఉంటుంది. అర్ధ భేదం కలిగినటువంటి
పదాల జంట లేదా హల్లుల జంట వెంటనే మళ్ళీ అవి అక్కడొకటి ఇక్కడొకటి, నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే అని కాదు, అలా కాదు, అక్కడొకటి ఇక్కడొకటి కాదు, రెండు పక్కపక్కనే భార్యాభర్తల్లా దగ్గరగా ఉంటాయి. సో అలాగా దగ్గరగా అర్ధభేదంతో కలిగినటువంటి పదాల జంట వెంటనే ప్రయోగించబడాలి. వెంటనే గ్యాప్ లేకుండా ఒక పదం, దాని వెంట ఇంకొక పదం, సేమ్ పదాలు అనమాట. చూడడానికి రెండు సేమ్ ఉంటాయి కానీ అర్థాలు మాత్రం భేదం కలిగి ఉంటాయి. అలాంటి జంట పదాలని మనము ఏ అలంకారం అని చెప్పాలి? చేకానుప్రాస అలంకారం. ఏమని చెప్పాలి? చేకానుప్రాస అలంకారం. ఎగ్జాంపుల్ చూద్దామా? ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎస్, సుందర దరహాస రుచులు. సుందర దరహాస రుచులు. సుందర ఇదిగో ధర, దరహాస ఇదిగో ఇంకొక ధర. యాక్చువల్గా రెండు జంట పదాలు వెంటనే ప్రయోగించబడ్డాయా లేదా? ధర అని ఇంకొక ధర అని వెంటనే పదాల జంట వచ్చిందా లేదా? వచ్చింది. కానీ ఈ పదాలలో భేదం ఉందా, అర్థం యొక్క భేదం ఉందా లేదా చెక్ చేయాలి. సో సుందర అంటే అందమైనది, దరహాస అంటే చిరునవ్వు. సో పదాలు చూడడానికి రెండు ఒకేలాగా ఉన్నాయమ్మా, కానీ వాటి యొక్క అర్థాలు చూస్తే భేదం కలిగి ఉన్నాయి. అలా అర్థభేదం కలిగిన పదాల జంట వెంటనే ప్రయోగించబడితే దానినే మనం ఏమంటాము? చేకానుప్రాస అలంకారం. ఏ అలంకారము? చేకానుప్రాస అలంకారం. ఇలా ఇస్తాడు ఒక సెంటెన్స్, ఒక వాక్యం ఇస్తాడు. పై వాక్యం చేకానుప్రాస అలంకారానికి చెందినది. అప్పుడు లక్షణం పెట్టి అర్ధభేదం కలిగిన పదాల జంట వెంటనే ప్రయోగించబడితే అది చేకానుప్రాస అలంకారం అని రాస్తావు, అయిపోద్దంతే. రెండో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేడు ధర బాగా పెరిగిపోతుంది. ఎక్కడైనా హల్లుల జంట పదాలు కనిపించాయా మీకు ఇక్కడ? ఎస్, కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి. ధర. సార్ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, మళ్ళీ పక్కనే వెంటనే ప్రయోగించబడ్డాయి, కానీ అందులో మరి అర్థభేదం ఉందా? చూద్దాం. నేడు ధర బాగా పెరిగిపోతుంది. నేడు ధర అంటే ఏంటి? ఇక్కడ భూమి. ధర అంటే ఏంటి? భూమి. ఈ ధర అంటే ఏంటి? మనీ, డబ్బులు. అంటే భూమి యొక్క ధర, భూమి యొక్క డబ్బులు బాగా పెరిగిపోతుందంట ఈ రోజుల్లో. సో చూడడానికి రెండు ధర హల్లుల జంట పదాలు చూడడానికి రెండు ఒకేలా ఉన్నాయి, కానీ వాటి యొక్క అర్థాల్లో భేదం కనిపిస్తుంది. అలా అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగించబడితే అది ఏ అలంకారం అంట? చేకానుప్రాస అలంకారము. మీకు ఇంకా క్లారిఫికేషన్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. రాజా నీది శుభంకరకరం. ఇదిగో కర. వచ్చిందా లేదా? హల్లుల జంట పక్కనే. శుభంకరం అంటే మంచి చేసే. కరం అంటే ఏంటి? చేతులు. కరం అంటే ఏంటి? చేతులు. రెండు చూడడానికి జంట పదాలు ఒకేలా ఉన్నాయి, వెంటనే ప్రయోగించబడ్డాయి, కానీ అర్థాలలో భేదం ఉంది. అలా అర్థాలలో భేదం ఉండి హల్లుల జంట పదాలు పక్కనే ప్రయోగించబడితే కనుక అది ఏ అలంకారమను గుర్తించాలి? చేకానుప్రాస అలంకారమను గుర్తించాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ చేయి, ఇది శుభంకరం అంటే మంచి చేసే. ఇది చేతులు. నీ చేతులు రాజా, నీ చేతులు మంచి చేసే చేతులు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనమాట. అర్థమవుతుందా? సో ఇది కూడా ఖచ్చితంగా ఏ అలంకారానికి చెందిందమ్మా? చేకానుప్రాస అలంకారానికి చెందినది. సో అనుప్రాస అలంకారంలోనే రెండోది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూడవది అయినటువంటి లాటానుప్రాస. లాటానుప్రాస గురించి తెలుసుకుంటే కనుక చూడండి, దీని యొక్క లక్షణం చెప్తున్నా. వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్ధభేదం లేకుండా, గమనించండి సుమా, ఈ చేకానుప్రాసలోనేమో అర్ధభేదం ఉండాలంట, లాటానుప్రాసలో అర్ధభేదం లేకపోయినా పర్వాలేదు, కానీ ఏముండాలి? వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం, ఇక్కడ అర్థం యొక్క భేదం ఏం కనిపించదు, రెండు పదాలకి కూడా ఒకే అర్థం ఉంటుంది, కానీ తాత్పర్యం అంటే ఓవరాల్గా సెంటెన్స్ యొక్క భావం గురించి మాట్లాడుకున్నప్పుడు అర్థం మారుతుంది.
సో ఇది ఇక్కడ తాత్పర్య భేదం కలిగేలా వెంటనే ప్రయోగిస్తే వాటిని మనము లాటానుప్రాస అలంకారం అని పిలుస్తాము. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ రాశాను. మలయగిరి నుండి వచ్చే గాలి గాలి, ఇదిగో వెంటనే ప్రయోగించబడ్డాయా లేదా చెప్పండి. సో రెండు కూడా హల్లుల జంటే, పదాల జంట. సో అయితే మలయగిరి నుండి వచ్చే గాలి గాలి, దీంట్లో అర్థం యొక్క భేదం ఏం లేదు, రెండు కూడా గాలి గాలి, ఆ గాలి గాలి అంతే కదా. సో ఈ గాలన్నా ఒకటే, ఈ గాలన్నా ఒకటే, కానీ ఓవరాల్గా వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మలయగిరి నుంచి వచ్చే గాలి ఇంకా గాలి గాలే అంటాం కదా మనం, అదేనమాట తాత్పర్య భేదం అంటే. వాస్తవానికి ఈ గాలి అన్న అర్థం, ఈ గాలి అన్న అర్థం ఒకటే, కానీ ఓవరాల్గా మనం సెంటెన్స్ గురించి భావం తీసుకుంటున్నప్పుడు, తాత్పర్యం తీసుకుంటున్నప్పుడు, సో మలయగిరి నుంచి వస్తుంది కదా గాలి, ఆ గాలి చాలా గొప్ప గాలి అన్నమాట ఇంకా. సో అది తాత్పర్య భేదం. ఇక్కడ అర్థం యొక్క భేదం ఏమీ లేదు, కానీ తాత్పర్య భేదం ఉంది. అర్థ భేదము లేకుండా తాత్పర్య భేదంతో హల్లుల జంట పదాలు వెంటనే ప్రయోగించబడితే దానినే మనం ఏమంటాము, లాటానుప్రాస అలంకారం అంటాము. చిన్న ట్రిక్ ఏంటంటే, లాట అంటే లాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ జంట పదాలు లాస్ట్లోనే వస్తాయి, గుర్తుపెట్టుకోండి, లాస్ట్. అలా జస్ట్ చిన్న ట్రిక్ అనమాట అది. రెండు ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ, అమ్మ చూపించే ప్రేమ ప్రేమ. సో హల్లుల జంట పదాలు వెంటనే ప్రయోగించబడ్డాయి. ప్రేమ ప్రేమ అంతే, అంటే వేరు వేరు అర్థాలు ఏమీ లేవు. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ, ఈ ప్రేమ అన్నా ఒకటే, ఈ ప్రేమ అన్నా ఒకటే, కానీ ఓవరాల్గా మనం తాత్పర్య భేదాన్ని చూసుకున్నప్పుడు అమ్మ చూపించే ప్రేమను చూసావా, అది చాలా గొప్ప ప్రేమ, అది ఇంకా ప్రేమ అంటే ఇంకా ప్రేమ అంతే ఇంకా అంటాం కదా, అదేనమాట తాత్పర్య భేదం. సో అర్థభేదంలో ఎటువంటి మార్పు లేదు, కానీ తాత్పర్య భేదంలో మార్పు ఉంది. అర్థభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో పదాల జంట వెంటనే ప్రయోగించబడితే అది లాటానుప్రాస. మరి అర్థభేదంతో పదాలు వెంటనే ప్రయోగించబడితే అది చేకానుప్రాస. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు సుమా, చాలా కన్ఫ్యూజ్గా ఎక్కడా కాదు, ఎక్కడే కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలందరూ కూడా. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చేకానుప్రాసలో అర్థభేదముతో కూడిన హల్లుల జంట, ఇక్కడ అర్థభేదం ఉండదు, తాత్పర్య భేదమే ఉంటుంది, కానీ దీనికిలాగే జంట పదాలు వెంటనే వస్తాయి. ఓకేనా. లాస్ట్ది, సో ఈ అనుప్రాస అలంకారంలో లాస్ట్ అలంకారం అంత్యానుప్రాస. 10వ తరగతిలో అంతగా పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ నేర్చుకుందాం. అంత్యానుప్రాస అలంకారం ఒక పద్యంలో కానీ, ఒక వాక్యంలో కానీ, లేదా ఒక గేయాల్లో కానీ చివర వచ్చే ప్రాస. సో జాగ్రత్తగా గమనించండి. ఏదైనా ఒక వాక్యంలో కానీ, గేయంలో కానీ, లేదంటే పద్యంలో కానీ చివరి వస్తే చూసావా ప్రాస, అన్నీ ఒకే గుణింతానికి చెందినవి ఉంటాయన్నమాట. అన్నీ కూడా ఒకే గుణింతానికి చెందినవై ఉంటాయి, దాన్నే మనం ప్రాస అంటాము. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను. గుర్రపు కళ్ళెం, హారతి పళ్ళెం, తలుపు గొళ్ళెం. మళ్ళీ గుర్రపు కళ్ళెం, హారతి పళ్ళెం, తలుపు గొళ్ళెం, లెం 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 అని వచ్చిందా లేదా శబ్దం చూసుకోండి, వచ్చిందా లేదా. సో దీన్నే అంత్య అంటే ఏంటి, చివర. సో ఈ చివరంతా కూడా ఒకే ప్రాస వస్తుంది, ఆ ప్రాసనే మనం అంత్యానుప్రాస అలంకారము అని పిలుస్తాము. జాగ్రత్త గమనించండి. కళ్ళెం, పళ్ళెం, గొళ్ళెం, ఒకే ప్రాస వచ్చిందా. సో ఇలాగా ఒక పద్యంలో కానీ, వాక్యంలో కానీ, గేయాల్లో కానీ చివరి వచ్చే ప్రాసనే మనం ఏమంటాము, అంత్యానుప్రాస అలంకారం అని పిలుస్తాము. ఇక్కడ వరకు అర్థమైందా. సో మనకి ఈ మొట్టమొదటి రకమైనటువంటి అనుప్రాస అలంకారం కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. ఇప్పుడు ముక్త పదగ్రస్త అలంకారం ఒకటి, యమక అలంకారం ఒకటి ఉంది. ఆ రెండు గురించి కూడా నేర్చుకుంటే పార్ట్ 1 వీడియో అంటే శబ్ద అలంకారాలు కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత మనము అర్ధాలంకారాల్లోకి వెళ్తాం పార్ట్ 2లో. సో నెక్స్ట్ వచ్చేసి శబ్ద అలంకారాల్లో రెండవది ముక్త పదగ్రస్త అలంకారం. ఈ ముక్త పదగ్రస్త అలంకారం అంటే ఏంటి ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఒక పద్యపాదం కానీ, పద్యపాదం అంటే ఏంటి, పద్యాల్లో 4 లైన్లు ఉంటాయి. ఒక్కొక్క లైను మనం పాదం అని పిలుస్తాం, ఒక్కొక్క పాదంగా పిలుస్తాం. అంటే ఒక పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి, ఇప్పుడు 4 పాదాలు ఉంటాయి. ఒక పద్యపాదం కానీ,
వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా తర్వాత వాక్యం మొదలవుతుంది. దాన్నే మనం ముక్త పదగ్రస్త అలంకారం అంటాం. ముక్త పదం అంటే ఏంటంటే ముక్త పదం చివరి పదం, గ్రస్త అంటే గ్రహించబడిన, చివరి పదం గ్రహించబడుతుంది. సో గ్రహించబడి అదే చివరి పదంతో మళ్ళీ తర్వాత లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మన వేటికి నూతనమా. సో ఈ పాదంలో చివర గ్రహించినటువంటి పదం ఏది చెప్పాలి? తనమా అనేది. తనమా అనే చివరి పదం గ్రహించబడింది. గ్రహించి ఇదే పదంతో మళ్ళీ రెండో పాదం ప్రారంభించబడాలి. తన మానిని, తనమా ఉందా? తనమా, తనమా, తన మానిని బ్రేమ, తనకు దక్కితి ననుమా, దక్కితి ననుమా. ననుమ అనేది చివరి గ్రహించినటువంటి పదం, ముక్త పదం. సో ఈ ముక్త పదం తిరిగి గ్రహించబడి మళ్ళీ మూడో పాదం ఇదే పదంతో ప్రారంభించబడితే ననుమ, ననుమానక దయ ధనరం. చివరి గ్రహించబడినటువంటి పదం ఏది? ధనరం. అదే ధనరంతో మళ్ళీ చివరి పాదం ప్రారంభించబడితే ధనరంతులు మాని నరసదవు రమ్మనవే అనేది ఈ పద్యం. అంటే ఒక లైన్లో చివరి ఉండే పదం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి మళ్ళీ అదే పదంతో రెండో పాదం ప్రారంభించబడితే, రెండో పదం చివరి ఉండే పదంతో మళ్ళీ మూడో లైన్ ప్రారంభించబడితే, మూడో లైన్ చివరి ఉండే పదంతో మళ్ళీ నాలుగో లైన్ ప్రారంభించబడితే దాన్నే ముక్త పదగ్రస్త అలంకారం అని పిలుస్తారు. ఇక్కడ కూడా చూడండి, సుదతి నూతన మదన, మదన అనేది చివరి గ్రహించబడింది. సో అదే దాంతో మళ్ళీ రెండో లైన్ స్టార్ట్ అవుతుంది చూడండి. మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన, సదన మళ్ళీ సదనాతో స్టార్ట్ అయిందా? సదనామయ. ఇలాగే ఉంటుంది. అంటే ఒక పాదం చివర గ్రహించబడినటువంటి పదంతో రెండో పాదం ప్రారంభించబడడం, రెండో పాదం చివర గ్రహించబడినటువంటి పదంతో మూడో పాదం ప్రారంభించబడడం, మూడో పదం చివర గ్రహించబడినటువంటి పదంతో నాలుగో పాదం ప్రారంభించడం. దాన్నే మనం ఏమంటాము? ముక్త పదగ్రస్త అలంకారం. అర్థమైందా? సో దీనికి కామెడీగా చెప్పుకోవాలంటే అదిగదిగో మేడ, చివరి పదం ఏంటి? మేడ. మేడ కింద దూడ, మేడ కింద దూడ, చివరి పదం ఏది? దూడ. దూడ వేసింది పేడ, దూడ వేసింది పేడ. మళ్ళీ కింద నాలుగో లైన్ పేడతో స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? చివరి విడిచిన పదంతోనే మళ్ళీ రెండో పాదం ప్రారంభించబడాలి. సో అలా అన్నమాట. అలా జరిగితే కనుక దాన్ని మనం ముక్త పద గ్రస్త అలంకారం అని మనం గుర్తించాలి. ఇలా ఇచ్చినప్పుడు ఒక పద్యం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ముక్త పద గ్రస్త అలంకారం అని గుర్తించి లక్షణం పెట్టి ఇది రాసేయాలి. ఇది ముక్త పద గ్రస్త అలంకారం. ఓకేనా? సో ఇక లాస్ట్ శబ్దాలంకారాల్లో చివరిది మూడో రకం యమకలంకారం. సో నేను మిగతా అంటే వృత్యానుప్రాస జరిపేశాను, అంత్యానుప్రాస జరిపేశాను, మధ్యలో చాకానుప్రాస లాటానుప్రాస ఉంచాను. ఎందుకంటే ఈ యమకలంకారంతో ఖచ్చితంగా ఈ రెండాటికి వైరం వస్తుంది, అంటే కన్ఫ్యూజ్ వస్తుంది. అది రాకుండా మళ్ళీ మూడు ఒకసారి చెప్దామనే ఉద్దేశంతో ఉంచాను అనమాట. సో యమకలంకారం చూసుకుంటే కనుక యమకలంకారం యొక్క లక్షణం అచ్చులలో గాని హల్లులో గాని మార్పు లేకుండా అవే అక్షరాలు అర్ధభేదముతో, అంటే అర్థాల్లో ఖచ్చితంగా ఏముంటుందంటే ఇక్కడ భేదం ఉంటుంది. సో అర్ధభేదంతో మనం ముందు ఎక్కడ వచ్చింది? శాఖానుప్రాసలో వచ్చింది. ఇదిగో అర్ధభేదముతో. యమకలంకారంలో కూడా ఎలా ఉంది? అర్ధభేదముతో మరలా మరలా ప్రయోగించబడితే, మరలా మరలా ప్రయోగించబడితే అంటే అచ్చులలో కానీ హల్లుల్లో కానీ మార్పు లేకుండా, అంటే ఎలాంటి మార్పు ఉండదు, సేమ్ పదాలు అనమాట. అవే అక్షరాలు అర్ధభేదంతో మరలా మరలా ప్రయోగించబడితే ఇక్కడ ఒక పదం లోపించింది. వెంటనే శాఖానుప్రాసలో వెంటనే ప్రయోగించబడతాయి అర్ధభేదంతో కూడిన హల్లుల జంట. యమకలంకారంలో వెంటనే ఉండదు, దూరంగా ప్రయోగించబడతాయి. సో వెంటనే ప్రయోగించబడితే వెంటనే ప్రయోగించబడే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట శాఖానుప్రాస. వెంటనే కాకుండా దూరంగా ప్రయోగించబడే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట యమకలంకారం. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుద్ది. లేమా ధనుజులు గెలవగలేమా. ఇక్కడ లేమా అంటే అమ్మాయి పేరు,
గెలవగలేమా అంటే మనం గెలవలేమా అనేది అర్థం వస్తుంది. సో ఖచ్చితంగా దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. కానీ ఈ 2 కూడా ఎలా ప్రయోగించబడ్డాయి? దూరం దూరంగా ప్రయోగించబడ్డాయి. అర్థమవుతుందా? సేమ్ ఇది ఒకలాగే ఉంది, ఇది ఒకలాగే ఉంది. కానీ దూరం దూరంగా ప్రయోగించబడ్డాయి. సేమ్ అర్థభేదం ఉండి వెంటనే ప్రయోగించబడితే అది చేకానుప్రాస. అర్థభేదం ఉండి దూరం దూరంగా వ్యవధానంగా అంటారు తెలుగులో. వ్యవధానంగా అంటే దూరం దూరంగా, అవ్యవధానంగా అంటే దగ్గరగా, వెంటనే. అర్థమవుతుందా? సో ఈ రెండిట్లకి చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు మాత్రం అది మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ పడకూడదు. అర్థభేదమే, రెండింటికి కూడా ఖచ్చితంగా అర్థభేదం ఉంటుంది. చాకానుప్రాసకి అర్థభేదం ఉంటుంది, యమకలంకారానికి కూడా అర్థభేదం ఉంటుంది. అర్థభేదముతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగించబడితే చాకానుప్రాస. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంగా ప్రయోగించబడితే, దూరంగా ప్రయోగించబడితే దాన్ని యమకలంకారం అంటారు. ఏమంటారు? యమకలంకారం అంటారు. ఉదాహరణ ప్రాయము, జలకల్లోల ప్రాయము. సో ఈ ప్రాయము అంటే వేరు, ఇక్కడ ప్రాయము అంటే వేరు. రెండు కూడా ఎలా ప్రయోగించబడ్డాయి? వ్యవధానంగా, దూరంగా ప్రయోగించబడ్డాయి. సో ఈ రెండు కూడా జంటగా, అంటే ఈ రెండు కూడా వెంటనే ప్రయోగించబడితే ఇది ఏ అలంకారం అయిపోద్ది? చాకానుప్రాస అలంకారం అయిపోద్ది. కానీ దూరంగా ప్రయోగించబడ్డాయి కాబట్టి ఇది ఏ అలంకారము? యమకలంకారం. ఏ అలంకారము? యమకలంకారం. అర్థమైందా? అర్ధభేదముతో కూడి ఉండే రెండు అలంకారాలు చాకానుప్రాస, యమకలంకారం. లాటానుప్రాస మాత్రం ఇది కూడా హల్లుల జంట వెంటనే ప్రయోగించబడతాయి, కానీ అర్థభేదం ఉండదు, తాత్పర్య భేదం ఉంటుంది. ఈ మూడు కన్ఫ్యూజన్స్ అమ్మా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతాను ఇప్పుడు, చెప్పండి, మీకు జస్ట్ అక్కడ ఉన్న చోట మీకు అర్థమైన దాంతో కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదో? నేను లక్షణం చెప్తాను, మీరు ఏ అలంకారం చెప్పేసేయండి. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట దూరంగా ప్రయోగించబడితే, వ్యవధానంగా ప్రయోగించబడితే అది ఏ అలంకారము? కమాన్ చెప్పాలి, ఏ అలంకారము? ఎస్, వెరీ గుడ్, యమకలంకారం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగించబడితే అది చాకానుప్రాస అలంకారము. అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదం ఉండి హల్లుల జంట వెంటనే ప్రయోగించబడితే లాటానుప్రాస అలంకారము. దీని చిన్న ట్రిక్ లాస్ట్ లో వస్తాయి, రెండు జంట పదాలు కూడా లాస్ట్ లో వస్తాయి ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇది లాటానుప్రాస. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇక్కడతో శబ్దాలంకారాలు 3 రకాలని చెప్పాను. అందులో మొట్టమొదటి అనుప్రాస అలంకారం, అందులో మళ్ళీ 4 రకాలు. ఆ 4 కంప్లీట్ అయిపోయినాయి. రెండవది ముక్తపదగ్రస్త అలంకారం చెప్పేశాను. మూడవది యమకలంకారం, అది కూడా చెప్పాను. ఇక్కడతో శబ్ద అలంకారాలు అనేవి బస్ కంప్లీట్ అయిపోయినాయి. సో పార్ట్ 2లో మనము అర్థాలంకారాలు నేర్చుకుంటాం. ఇవి కొన్ని ఎక్కువగా ఉంటాయి, ఓకేనా? సో మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.